మీకు ఈ అసలు ఈ మూలాధారం నుంచి శాస్త్రారం ఈ చక్రాలు అవి ఉన్నాయి, అవి ఎలా చేస్తాయి చక్రాలు మొట్టమొదటి మూలాధారం, స్వాధిష్టానం, మణిపురం, అనాథ, విశుద్ధి అయినాక ఆజ్ఞ. అయితే ఇంకోటి ఈ ఆజ్ఞ లోపల ఆజ్ఞ ఉండదు, కుడాలి ఆజ్ఞ చివరొస్తా. ఆజ్ఞ ఏమిటి చివరొస్తా. ఇప్పుడు ఇది కృష్ణా నది, ఇది గంగా నది, ఇది గోదావరి, ఇది గోదావరి గంగ ఎడగాలంటే గిన్నె కలుస్తాయి. ఇడికెళ్ళి చిలిపి అంతా మొత్తము పైలిపేట అంతా. ఇప్పుడు ఇంకోటి శ్వాస. అయితే పత్రాలు చెప్తుండే శ్వాస మీద ధ్యాస అని చెప్పి. ఒకటోటి గౌతమ బుద్ధది. ఇప్పుడు మనకు దేనికి సంబంధం లేదు భారతీయ. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఏకాగ్రతతోటి ఈ 6 చక్రాలని ఈ పవిత్రం చేసుకుంటే 6 చక్రాలకు శుద్ధి చేస్తే ఆ చక్రాన్ని శుద్ధి చేస్తున్నట్టే ఇక దానికి ఇక చెప్పవలసిన అన్నం బేకలేదు, ఏం బేకలేదు, ఏం లేదు. వాడు నిరారి కొన్ని వేల ఇప్పటికీ సాధువులు హిమాలయ పర్వతం లోపల 1000 సంవత్సరాలు సాధువులు ఉన్నారు స్వామి. 1000 సంవత్సరాలు సాధువులు ఉండరు హిమాలయ పర్వతం లోపలనే. చాలా సంవత్సరాల మీరు ప్రాక్టీస్ చేసేవారా ఈ శుద్ధి చేయడానికి? స్వామి ఈ చక్రాలను శుద్ధి చేయడానికి మీరు ప్రాక్టీస్ చేసేవారా? చేస్తున్నా ఇప్పటికీ. ఎలాగా అది ప్రక్రియ ఎలా మొదలు పెట్టాలండి వాళ్ళు? ఏం లేదు స్వామి, అన్నం మొదలు మూలాధారం శుద్ధి చేయాలి అని గుంజుకున్న తర్వాత ఈ ఏం పోవాలంటే అంటే ఈ కుడి చక్రానికి వెళ్ళి కిందికి పోవాలి పూర మూలాధారం. అది ఎక్కడ ఆకుండా అయితే ఇట్లా 5 సార్లు తీసుకొని ఆపాలి. ఆపి స్వాధిష్టానం ఈ మూలాధారం కన్నా 4 ఏళ్ళ మీద స్వాధిష్టానికి తీసుకుపోవాలి. అన్ని కిందికి పోవాలి మళ్ళీ అంటే పోతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా వస్తుంది. అయితే ఆపాలి. ఆపిన తర్వాత 2 నిమిషాలు మళ్ళీ ఇక మణిపురం అంటే ఎటువంటి ఉన్నది, అన్ని శాఖలు 72 కోట్ల నాడులకు మొత్తం ఇక్కడ మూలం 72,000. అయితే నాడు అయితే దాని తర్వాత చేసుకుంటూ శుద్ధి చేసి ఇక అనాథ గుండెని శుద్ధి చేసి ఇట్లనే 5 సార్లు శ్వాస తీసుకున్నాడు. ఆ గుండెనైన తర్వాత విశుద్ధి, కంఠం, థైరాయిడ్ చూడు అసలు మెయిన్ అది. కంఠమైనాక ఆజ్ఞ. ఇక అంతవరకే ఉంది. ఇక సాధారణం అంటే ఈడ సుషుమ్న నాటు ఈడ పింగళ, ఇది పింగళ. సుషుమ్నం అనేది రావాలి, ఒత్తిడి ఆడిపోతుంది. అది ఆడిపోతే ఇక అయిపోయి ఇవన్నీ ఇక చిరంజీవి సాధే లేదు. అన్నం ఏం తిన్నాడు ఇక ఆడిపోయిందంటే అక్కడనే అంతే అన్నీ ఉంటుంది. అంటే శరీరం అట్లా అదే. ఇంకోటి మేము మనకు అంతవరకు లేదు, అంతవరకు పోలేదు. ఖాళీ 7 చక్రాలే, 6 చక్రాలు శుద్ధి చేసుకుంటా. ఇక 6 చక్రాల శుద్ధికి ఒకటి ఏమనంటే ఆ గురుద్వారా అయినా మూల మంత్రాలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి. ఆ గురుద్వారా ఇట్లా చెప్పడానికి రాదు. కొందరు వీడియోలు తీస్తున్నారు. ఇక ఆ మూలాధారం ఎట్లా చేయాలి, శుద్ధి చేయాలి, ఇక మణిపురం స్వాధిష్టానం ఎట్లా చేయాలి, అవన్నీ కావు. గురుద్వారా వచ్చింది, అది ఇప్పుడు అది వచ్చింది. గురుద్వారా రావాలి. గురుపదేశం లేనిది ఇప్పుడు వీడియో చూసుకుని నేను చేస్తా అంటే రాదు, ఇప్పుడు చూసుకొని చేస్తా అంటే రాదు, అది ఎన్నటికి రాదు. కానీ ఇంకోటి తేలు మంత్రం రాంది పాము మంత్రం వస్తుంది అంటే ఎట్లయితుంది? ముందుగా తేలు గచ్చిందంటే దాన్ని తక్కువ చేయి మంత్రం చేసి, పాము గరిస్తే కూడా తక్కువ చేస్తా అనవచ్చు. కానీ అది ఉండదు. అది ముందుగా ఈ పొద్దున ఏముండదు. తేలు మంత్రం పాములు పెద్దగా అంతా చేస్తా అంటారు. డంబాచారం ఉండదు. ఆ డంబాచారంతో మోసం ఉండదు ప్రపంచం అంతా. అవును గురుగారు. అంటే ఇప్పుడు మీరు ఇంత సాధన చేస్తూ ఉన్నారు కదా ఆంజనేయ స్వామి గురించి, ఆయన అప్పుడప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంటాడా? స్వామి ఇక నేను చెప్పాను స్వామి, కనపడతా అంటే ఇక ఎట్లా వస్తాడో ఎట్లా పోతాడేమో. అది అప్పుడు నన్ను ఎత్తే పనిచేది, మైండ్ పనిచేది. నేను వార్త చెప్పానంటే నేను ఓసులో లేకుంటాను. ఇంకోటి అందరి వ్యవహారం దాకా నేను మాట్లాడతా, అందరినీ కోపం ఇట్లా అంటే అట్లా అందరికీ అవుతుంది. అవి ఏమి రాట ఇప్పుడు నన్నులాగానే నేను మనిషిలాగానే చేస్తుంటా. మనిషి అత్త కోచి చేస్తా, కోచిలాగానే నేను. కానీ అది దైవమాయ, అది దైవంగా తెలుసుకునేకి. కానీ ఎదుటి వాళ్ళు ఎలాగా ఏంటి వాళ్ళ చక్రాలు ఎలా ఉన్నాయండి మీకు తెలుసు, కనపడుతుందండి వాళ్ళ ఆరా? చెప్పచ్చు. కానీ దాని ఏమైతే ఇప్పుడు శుద్ధి చేసుకోవడానికి ఇప్పుడు చెప్పింది అదే శుద్ధి అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్లా మూలాధారాన్ని ముందు శుద్ధి చేయాలి. మూలాధారాన్ని శుద్ధి చేసినాక స్వాధిష్టానం ముద్ద ఎట్లా శుద్ధి ఏం లేదు. ఖాళీ అని ముక్కుతోటి ఇప్పుడు ఈ కొడి ముక్కులకి తీసుకున్నాడు అని తీసుకొని దాని తర్వాత కిందికి పోయిందంటే కిందికి వెళ్ళి మళ్ళీ ఇడిచినప్పుడు అడిగి రావాలి. మళ్ళీ కిందికి వెళ్ళి మూలాధారం నుండి వచ్చి ఈడికెళ్ళి ఆగినకెళ్ళి మళ్ళీ ఇతరికి రావాలి. ఇప్పుడు స్వామి మాట మనకేం చెప్పి శాస్త్రం ఏం చెప్పి శాస్త్రం చూస్తే
మనది మున్పడి వెనకటి చూసి ఈ కొడుకులు ఇంగ్లీష్ వాళ్ళు ఇదంతా శాతం జరిగింది. ఒకటి చెప్తా, ఇప్పుడు కుడి ఎడమ అంటున్నది. కుడి ఎడమ, కుడి చేయి పని కుడి చేయి చేస్తుంది, ఎడమ చేయి పని. కానీ కుడి చేతి కన్నా పని మంచిది ఎడమ చేయి చేస్తుంది. దీని ఎడమ చేయి ఇది ఎడమ చేయి కాదు కానీ ఉన్న లక్ష్మి, ఇది మంది నడిచేది చిన్నది. ఇంకోటి ఒకటి చాలా మట్టుకు ఎవరికి ప్రపంచం అంతా ఈ భూమి మీద భూమి ఎంతవరకు ఉండదో ఆ భూతల్లి అంతవరకు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో కొన్ని లక్షలు పోయినాయి. ఆ లక్షలు పోయి ఏమైందంటే అవన్నీ అవే ఉన్నాయి. ఎట్లా ఉంటాయంటే శరీరం లోపల ఒకటి వైరస్ అంటారు. అవి అసలు ఆ జీవరాశులు ఈ వైరస్ అనేది ఉన్నాయి. వైరస్ అనేది అది జీవే, కానీ ఇవి అసలు పోయినాయి. గద్దలు పంతగద్దలు ఉండే, ఇప్పుడు గద్దలు ఎలా నిలబడుతున్నాయి పంతగద్దలు ఏమన్నా గుడ్డు వస్తే పడుతున్నాయి క్లీన్ అప్పుడు ఏం లేదు. ఇప్పుడు మంచిగా ఇప్పుడు రాబంది, అది గద్దలంటే రాబంది. ఆ రాబంది చేసినంత పని ఎవరు చేయరు. అది క్షణం లోపల ఏదైనా పడ్డది అంటే అప్పుడు సాధ చేయాలి. ఎటువంటి పని పరిశుద్ధ వాళ్ళు కూడా చేయండి. అట్లా మునిగిపోయి దాని బదులు ఏదో జీవరాశి ఉంటుంది అది అంతే. కానీ ఇప్పుడు ఒకటి ముఖ్యంగా ఒకటి చెప్పదలుకున్నాం ఆఖర్లా, ఈ ప్రపంచం అంతా మన సంస్కృతం తల్లి మనకు. ఆ సంస్కృతానికి కొడుకులు అంగ్రేజీ వాళ్ళు అంతా ఎవరు మాట్లాడినా కూడా తెలుగులో మాట్లాడుతూ ఇంగ్లీష్ కలిపి మాట్లాడుతున్నాయి కొడుకులు. అంటే అంత అనుకున్నాకు ఎవరే కానీ తెలుగులోను ఏమైంది మార్నింగ్ వస్తా పో, సండే చూస్తాం పో, మండే చూస్తాం పో అంటే తెలుగు మాట్లాడతారు, మలయాళం కలుపుతారు. అంగ్రేజీ కలుపుతారు ఎందుకు లే. ఇప్పుడు అది కాదు, మీరు చేసిన ఏమో డిన్నర్ కోతున్నాడు, మీరు చేసిన లేకపోతే అది అరే ఏమి తెలుగులో మాట్లాడు నువ్వు తెలుగు. ఇంకోటి ఒక్కటి స్వామి మీకు తెలిసిండొచ్చు కానీ ఇప్పుడు తెలుగు అంకెలు అన్ని భాషల లోపల అన్ని అంకెలు ఉన్నాయి. తెలుగు లోపల అంకెలు ఎంతమందికి వస్తాయి? తెలుగు లోపల అంకెలు 1, 2, 3, 4 అని ఎంత పంతులు నేర్పుతున్నారా? అంకెలు ఉన్నాయా? ఎట్లు ఎందుకు పాడు చేసి మన హిందూ సంస్కృతిని పాడు చేయడానికి, సంస్కృతి పాడు చేయడానికి అక్కడ అదొకటి. అచ్చా ఇప్పుడు సంస్కృతం అంటే అన్ని భాషలకు సంస్కృతం తల్లి. అదే ఎట్లా తల్లి అంటే నేను ఒకటి ఇంగ్లీష్ ఒకటి అడిగా నన్ను ఇప్పుడు ఇట్లనే మంచిగా తెలుగు చెప్తే వాడు ట్రాన్స్లేషన్ నన్ను అడిగే, వాడు ఇంగ్లీష్ చెప్తే నేను చెప్తే వారాలు ఎన్ని రా అంటే అడిగేవాడు. నేనంటే ఎన్ని కావాలంటే ఎన్ని వారాలు కట్టగా వారాలా ఏముంటి, వారాలా అరాలా ఏమిటి, దినాలు కరెక్టే. ఇగో ముందు మాకు కావాల్సింది మొట్టమొదలు ప్రత్యేక దైవము సూర్యుడు. మాకు సూర్యుడు దేవతల లోపల 33 కోట్ల దేవతల లోపల కొనగొట్టడం మొట్టమొదటి సూర్యుడు. వాడు ప్రత్యేక దైవం. వాని పేరు వారం, రవివారం అంటాం కదా. రవివారానికి ఇంగ్లీష్ అని ఏమంటావు రా కొడుకంటే నేను అడిగితే సండే అంటాం. కొడుక గదేరా అయితే రవిని సూర్యునికి ట్రాన్స్లేట్ సండే. ఇప్పుడు సన్ అంటే సూర్యుని చేసినావు, సన్ అంటే ఇంగ్లీష్లో ఏమంటావు సన్ అంటే సూర్యుడు. సూర్యుని పేరు మీద సండే అన్నావు, కొడుక సండే తీసి ఇంకోటి అన్నావు మేము రవివారం అంటాం. సోమ చంద్రుడు పుట్టిన సోము, వీడు మూన్ అంటాడు మాట అయితే. ఇదంతా సంవత్సరం. ఇంకోటి సంస్కృతంలోకి వెళ్ళి హిందీ వాడు ఇంగ్లీష్ వాడు ఇండియాకి వెళ్ళి తీసే ఈ బేకు కొడుకులంతా ఇంగ్లీషే. మాకు ఇంగ్లీష్ అంటారు. ఇంగ్లీషా లేక ఇలాది ఈ బుక్కులన్నీ అంతా మన భారతీయ సంస్కృతిని మన భారతీయ సంస్కృతిని మొత్తం మన వేదాల మన ఋషుల సంస్కృతిని పాడేది కొడుకులు ఇంకా పాడు చేయడానికి వచ్చిండ్రు. అయితే వస్తుంది ఆఖరి అవుతుంది పోతుంది ఎంత పోతుంది. కానీ ఇంకోటి స్వామి ఒకటి అన్ని విధాలు అన్ని సైన్సులు ఈ చంద్రమండలానికి పోతున్నాడు. సైన్స్ ఎంత పెరిగిందంటే చంద్రమండలానికి పోతాడు. మనుషులు లేకుండా ఒరువుగా అంత అవుతారు. కానీ నాయన మనుషులకు మరి 9 బొర్రెలు ఎందుకు పెట్టి రంధ్రాలు, మరో బొర్రె ఎక్కదేయి లేకపోతే తగ్గదేసి మనిషిని చేయి, నువ్వు 50 దేశం చేస్తావు తేడు అట్టు అవుతుంది. అదే ఏంటాడు దేవుడు అంటే గాడా వాడా ఏడ దేవుడు ఆడ 9 ఏమిటి అది 9 తొర్రాల బొమ్మ. ఈ తొర్ర బొమ్మ 9 తొర్రాలు లేనిది 8 తొర్రలు ఉన్నాడా ఏమిటా కొడుక? ఇది 9 తొర్రలు అనేది మన నవగ్రహాలు నవరంధ్రాలు అని చెప్పి వేదం ఉన్నది. కానీ మీదేమి ఇట్లా ఉన్నది, మీదే ఉన్నది చూపి అంటే తెలియదు. 9 అయితే 1 నుండి 9 ఒకటి అడుగుతున్నాను. ఇంగ్లీష్ ముట్టిన సంస్కృతంకి వెళ్ళి అన్ని ముట్టిన అన్ని 9 తొర్రలు. అచ్చా ఇప్పుడు ఇంకోటి మనిషికి ఇప్పుడు ఒకటి అంతా సైన్స్లో అవుతే చాలా పెద్దగా కానీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు 9 కన్నా 10వది లేదు ఉండదా? ఇక మొదలు 0
మొదలు ప్రపంచమంతా అందం సున్నా, ఆ సున్నాలకి వెళ్ళి ఒకటి పుట్టింది ఓంకారం. ఆ శక్తి దేవమాత సృష్టి జరిగిన సృష్టికరణం చెప్తున్నా. ఓంకారంలోకి వెళ్ళి ఆ యొక్క ఒక్కటి అనేది పుట్టింది. ఒక్కట్లకి వెళ్ళి ఏం పుట్టినాయి? ఆ ఒక్కట్లకి వెళ్ళి ఒక్కటికి రెండు అయినాయి, రెండు పుట్టినాయి. ఎట్లా పుట్టినాయి? ఒక్కట్లై ఓంకారానికి రెండు అయినాయి అంటే ఒకటి స్త్రీ ఒకటి పురుషుడు. అయితే ఆ శక్తి ఆదిశక్తి ఏం చేసిందంటే, అరే నేను ఒక్కదాన్ని నాకు పొద్దుపోతలే మూడు కావాలి, అప్పుడే ఇప్పుడు సృష్టి పుట్టినప్పుడు అంటున్నా. అయితే ఆ రెండు అయినాయి. ఆ రెండుటికి ఏమైనాయి? ఆ ఇద్దరు కలిసి వాడు మూడవాడు వచ్చిండు. అయితే మూడిటి నడిపేది ఎట్లా? అయితే వాడు చతుర్ముఖ బ్రహ్మ అంటోడు కూడా వస్తుంది, నాలుగవనెత్తి. ఆ ముగ్గురికి ఒక గురువు వీళ్ళకు కావాలి, ఆ ఇద్దరికి చెప్పడానికి గురువు కావాలి, వాడు ముగ్గురు. అయితే ఇప్పుడు తల్లిదండ్రి కొడుకు కూర్చుండు, కొడుకుని ఎవరితో చదవడానికి ఏమైనా జ్ఞానం నేర్పాలని ఎవరితో కావాలి? గురువు దగ్గర పోవాలి కదా, బ్రహ్మ. అచ్చా, ఐదవది పంచభూతాలు. ఆ పంచభూతాల లోపల యా భూతం ఒకటి లేకపోతే మనిషి బతుకుతాడా? లే, మనిషి నిన్ను అడుగుతున్నా, బతుకుతాడా మనిషి? మనిషి జీవనాలు ఐదు భూతాల్లో మొట్టమొదలు ఇప్పుడు ఇక భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశం. యాండే అంటే అడుగుతారు. అరే కొడుక కదా, భూమి ఉండదు, ఈ పృథ్వీ అనేది గిరి మన్ను కండ. ఈ కండ మాంసం అనేది పృథ్వీ. అగ్ని అనేది లోపల వైశ్వాసుడు ఆ పరమేశ్వరుడు పుట్టించిన అగ్ని కావు. అగ్ని చల్లారినట్టు అయిపోతుంది, మనమైన పోతుంది. ఇంకోటి వాయువు. అయితే జలం, ఆ జలం ఎట్లున్నదంటే ఆ జలము లేనిది మనిషి బతకడు. వాయువు, ఆకాశం అంటే బుక్కలు మాట అంటున్నా ఇట్లున్నాయి. అయితే పంచభూతాలం ఏమి ఉండదు. పంచభూత 6 7 ఉంటే 5, అది 6 అంటే ఏంటివి? ఆ పంచభూతాలు నిర్మితమే చక్రాలు, 6 చక్రాలు. మూలాధారం, స్వాధిష్టానం, ఇక మణిపురం, అనాథ, విశుద్ధి, 6 చక్రాలు. 6 చక్రాల మీద 7వది ఆ పసిపాపలకి ఉంటుంది. అది ఇట్లా మానపట్టు అంటారు, నూనె ఎత్తారు, ఇట్లా కొడతారు, మెత్త ఉంటుంది. ఆడ ఉండదు ఇప్పటికి, చిన్న పిల్లలకు ఉంటుంది. అది 7వ చక్రం. అది 6 అయినాక 7 అంటే ఏమిటి? సప్త ఋషులు. మొట్టమొదటి మనకు ఋషివారు కశ్యప, భృగు మహర్షి, గౌతమ, అత్రి, అగస్త్య, వశిష్ఠ, విశ్వామిత్ర. సప్త ఋషులు 7 కదా. 8 ఏమిటి? గరి 8 కాడ వస్తే. అరే 8 అంటే అట్ట దిక్పాలక ఏమిటి? అట్ట 4 దిక్కులకు 8. గదే 4 దిక్కుల్లో 8. ఆ 4 దిక్కుల తూర్పు పడమర, ఇక తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఉండగా దాంట్లో మళ్ళీ నలుమ కూడా ఉన్నాడు. అది కలిపితేనే అట్ట దిక్కులా అయిపోయాయి. అయితే 9 ఏమిటి? 9 అంటే మన యా మనిషి కానీ యా జీవికి కానీ దానికి 9 బొర్రెలు. జీవరాశికి కానీ మనిషి కానీ యా జంతువుకి కానీ 9 బొర్రెలు తప్పకుండా ఉంటాయి. 9 బొర్రెలు ఉంటేనే ఆ జీవి అనేది జీవం అనేది ఉంటుంది. 9 రంధ్రాలు, అది అయిపోయాయి. 9 ఇది 10 ఉండదా? 10 లేదు. అదే చెప్తుంటా కొడుక, నేను ఒకటి మాట చెప్తే. ఇప్పుడు చూడు స్వామి, మనిషి కడుపులో, తల్లి కడుపులో ఎన్ని నెలలు ఉంటాడు? 9 నెలలు. కరెక్ట్. గాడికెళ్ళి చూసేది 9 మాసాలు ఉంటే బయటకు వస్తాడు. దాని తర్వాత 9 ప్రాముఖ్యం చెప్తున్నాను. 9 ఒక్కటి కాదు. ఇప్పుడు ప్రపంచం లోపల మనకు యుగాలు, త్రేతాయుగము, కృతాయుగము, దాని తర్వాత ద్వాపరం, కలియుగం, అవన్నీ యుగాలు లెక్క చేసి 9 వస్తాయి. ఎట్లా వస్తాయంటే, మొట్టమొదలు ఈ యొక్క కృతాయుగం అవి 27 లక్షల 17 లక్షల 18 లక్షల 10. అయితే అది 9 అవుతుంది. ద్వాపరం, కలియుగంలోనే 4,32,000 సంవత్సరాలు. 4,32,000. అయితే 4,32,000 అంటే ఎట్లయితే 4, 3, 7, 2, 9. అలా ప్రతి యోగి యొక్క సంవత్సరాలు లెక్కేసుకున్నా కూడా 9 వస్తుంది. అన్నీ ఇప్పుడు ఇంకోటి ప్రతి ఒక్కటి అన్ని 9 కన్నా మీరే వేరే ఇంకోటి ఏం లేదు. నవనాడులు అయితే ఇప్పుడు మనిషికి 72,000 నాడులు అంటని చెప్పి, నరాలని చెప్పి డాక్టర్లు చెప్తారు కొడుకులు. మరి 70,000 మరి 23 మొత్తం చేయడు అంటే అది 72 ఎన్ని అవుతాయి? 72 కలిపితే 9. ఇట్లా ఇప్పుడు మొత్తానికి 9 అనే అంకె మన భారతీయుల చరిత్రం అంకె, సంస్కృతం 9 నుండే ఈ ప్రపంచం సృష్టి నడుస్తున్నది. అన్నిటికీ 9. నువ్వు ఇదే కాదు, ఏవి చేయి 9. ఇంకోటి గ్రహాలు 9, రంధ్రాలు 9. ఇప్పుడు అన్నిటికీ 9. మొత్తానికి 9 ప్రత్యేకత చాలా ఉండదు. స్వామి హనుమంతుడు చిరంజీవి అంటారు కదా. హనుమంతుడు చిరంజీవి. హనుమంతుడు ఒక్కడే కాదు చిరంజీవి. మార్కండేయుడు చిరంజీవి, ఆంజనేయుడు చిరంజీవి.
విభీషణుడు చిరంజీవి స్వామి. ఇక ఇప్పుడు ఇట్లా ధ్రువుడు చిరంజీవి, మొత్తం 7 చిరంజీవులు. అయితే అందుట్లో వచ్చేది ఆంజనేయుడే. ఇప్పటికి ఆంజనేయుడు గంధమాదన పర్వతంలో ఉండడు. సూచన గంధమాదన పర్వతం లోపల ఉండడు ఆంజనేయుడు. ఎక్కడండి అది? ఎక్కడ? గంధమాదన పర్వతం. రామభజన చేసేటప్పుడు ఒక్కటి స్వామిదేమి ఈ చేసే వాళ్ళందరూ ఐక్యమత్యతో రామనామం పోతే కానీ కొట్లాడుకొని చూడు కదా, ఒక్కటి చూస్తాం. అదే పరీక్ష. రామనామ చేసుకుంటా, రామనామ భజన చేసుకుంటా, ఓనుకోరు పట్టుకొని కొట్టుకుంటా కొట్టరు. అదొకటి. అది ఆంజనేయుడు దీనిలో శాపం ఉండదు. ఒకటి లేడు, అదొకటి లేదు. రామనామ భజన, రామనామం నామ యాడ రామ అంటే ఆంజనేయుడు వస్తే నిలబడతాడు, కూర్చుంటాడు. ఇక్కడ వానికి ఎలాంటివి ఏం లేదు. ఆ రాముని పని, ఆంజనేయుని పని అంతా. రాముడేమన్నాడు, ఇక నీకే అధికారం ఇచ్చిన, నీవే చెయ్యి. ఎవరికైనా ఆపద పోగొట్టాలంటే, కట్టాలు పోగొట్టాలంటే నాకేం, నీకు ఇచ్చినగా నీకు అధికారం అంటని ఇప్పటికీ రాముడు తీస్తాడు. కానీ రాముడు ఆంజనేయునికి చెప్తాడు, ఆంజనేయునికి చెప్తాడు, ఆంజనేయ నీవే చూసిపోయి పని నన్నుగానని.